ఏపీపై బీజేపీ ఫోకస్ పెంచుతోందా? మిత్రపక్షాలతో కూటమిగా ఉంటూనే సొంతంగా బలపడాలని ఆలోచిస్తోందా? ఈ విషయంలో కమలం సేన చాన్నాళ్లుగా గ్రౌండ్ వర్క్ చేస్తోందన్న చర్చ జరుగుతున్న వేళ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటనకు వస్తుండడం మరింత బలమైన చర్చకు తావిస్తోంది. ఇందుకీ కమలం పార్టీ కొత్త వ్యూహం ఏంటి? ఏపీపై గురిపెట్టిన బీజేపీ, రాష్ట్రానికి వస్తున్న నేషనల్ బాస్, 5 రోజులు ఇక్కడే మకాం, టార్గెట్ లోకల్ ఎలక్షన్స్. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్న నితిన్ నబీన్ విశాఖలో పర్యటించనున్నారు. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న భోగాపురం ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అవనున్న నితిన్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమవుతున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. అయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 5 రోజుల పాటు రాష్ట్రంలో మకాం వేయబోతున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. ఈ నెల 21 వరకు జరిగే ఈ విస్తృత పర్యటన వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్ని ఖరారు చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విశాఖ చేరుకోనున్న నితిన్ రాత్రి ఇక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ఆ తర్వాత విశాఖపట్నంలో జరగనున్న జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులతో రివ్యూ మీట్ లో పాల్గొంటారు. బీజేపీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలు, పొలిటికల్ రోడ్ మ్యాప్ పై దిశానిర్దేశం చేస్తారు. ఈ నూతన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ సైతం పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి, వచ్చిన పెట్టుబడులపై ఒక తీర్మానం, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులని వేగంగా పూర్తి చేయడం, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై మరో తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వికసిత్ భారత్ విజన్, డిజిటల్ లీడర్షిప్, దేశ నిర్మాణం సహా కీలక అంశాలపై 200 మంది విద్యార్థులు, యువ నిపుణులతో జెన్జీ యువ సంవాద్ ఉంటుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్ర ప్రగతి, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు నితిన్. పార్టీ పరంగా సమావేశాలు, చర్చలు ఎలా ఉన్నా స్థానిక ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచాలని చూస్తున్న కాషాయ నేతలకు అధినేత నితిన్ నబీన్ ఆ దిశగా నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే సాధారణ ఎన్నికల తరహాలోనే స్థానిక ఎన్నికలకి కూడా కూటమి కలిసికట్టుగా ముందుకు వెళుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చెప్పడం విశేషం. పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వం అందరం కలిసి రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా వెళ్ళాలని ఒక నిర్ణయించడం జరిగింది. రేపు అసెంబ్లీలో దీనికి సంబంధించిన ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టబోతున్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించి ఏదైతే అనుకున్నామో దాని ప్రకారం ముందుకు తీసుకెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన జీవోలు అవన్నీ కూడా పాస్ చేయటం, దాని తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకసారి ముందు మున్సిపల్ కార్పొరేషన్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ, ఇవన్నీ కూడా ఒకే ఫేజ్లో కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అనుకుంటాం. రాష్ట్రంలో కూటమిని మరింత బలోపేతం చేస్తూనే సొంత బలం పెంచుకోవాలనుకుంటున్న బీజేపీ ఆ దిశగా బలమైన అడుగులే వేస్తోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేలా నేతలకి టార్గెట్లు నిర్దేశించనున్నారు. అత్యంత కీలకమైన బీసీ రిజర్వేషన్లపైన అధ్యక్షుడి పర్యటనలో రూట్ మ్యాప్ సిద్ధం కానుంది. తద్వారా బీసీల సామాజిక, రాజకీయ ఎదుగుదలకి బీజేపీ కట్టుబడి ఉందనే సంకేతాన్ని బలంగా పంపబోతోంది బీజేపీ. మొత్తానికి అధ్యక్షుడి 5 రోజుల పర్యటనలో అసాధారణ నిర్ణయాలే ఉంటాయన్నది కాషాయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.